ఏమైంది? సార్ ఆయన అలవాట్లేదని వద్దన్నారు సార్. అప్పుడు మందుని నీళ్లతో కాకుండా కూల్ డ్రింక్లో కలిపేవరా? వెళ్ళు, తాగినంత కూల్ డ్రింక్ సర్వ్ చేయి. ఓ అలాగే సార్. తాగు మామా, నీకు బాగా ఎక్కువైపోయాక నిన్ను పార్దు మీద కుదులుతానా? ఇదేదో బాగుందయా. ఫారిన్ కూల్ డ్రింక్ సార్. మా సార్ మీకోసమే స్పెషల్గా తెప్పించారు. అవునా? అవును సార్. చూసావా మా అల్లుడికి నేనంటే ఎంత భక్తి ప్రేమ, చూసావా? అవును సార్. ఇంకోటి పోయా తీసుకోండి సార్. బాగుందయ్యా. మామా, పార్దుగండి ఫుట్బాల్ ఆడుకోవడానికి నీకు కావలసినంత ఎనర్జీని నింపేశానా? నువ్వు వాడిని ఆడుకోవడానికి వస్తున్నావని తెలియక వాడు ఇంకా ఎక్కడే ఉన్నాడు. వాడి సంగతి ఏంటో ఒక్కసారి వెళ్ళి చూసొస్తా. మీరు ఇక్కడే ఉండండి, వాడంతా తేల్చొస్తాను. ప్లీజ్ క్యారీ. బెంగళూరు పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టారా? దొంగ కేసులు బనాయిస్తే నమ్మేయటానికి పోలీసులు నీలాగా తెలివిలేని వాళ్ళు కాదు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నీకు నేను క్లియర్ గా చెప్పాను, వరదని నేను కలిసిపోయాం, మా జోలికి రావద్దు అని. కాన్ఫరెన్స్ పేరు చెప్పి తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకున్నావా? వరదని చెప్పుతో కొడుతుందని అర్థమై నన్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నావు. ఇక్కడికి వచ్చి ఈ డ్రామా మొదలు పెట్టావు. ఏంట్రా అది? ఆ వెడ్డింగ్ కార్డ్ ఏంటి? ఏం వెటకారంగా ఉందా? పెళ్ళంటే అంత ఆషామాషిగా ఉందా? ఎవరో సెకండ్ అడ్డం పెట్టుకుని ఇంకెవరి మీదో బాణం వేసినట్టు నువ్వేంట్రా ఆ ముసలోడిని అడ్డు పెట్టుకుని వెధవ నాటకాలన్నీ ఆడుతున్నావు? అంటే వెడ్డింగ్ కార్డ్ వేస్తే పెళ్ళైపోతుందా? 10 మందికి మైక్లో చెప్పేస్తే వరదనే తల ఉంచుకుని తాళి కట్టించుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు ఏదో రకంగా ముసలాన్ని అడ్డు పెట్టుకుని వరదని పెళ్లి పెట్టెల దాకా తీసుకెళ్ళినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఏం చేసినా సరే వరదని నీకు దక్కదు. అయితే ఏం చేస్తానట? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదంతా చెడగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.